గెలవకపోయినా ఏం కదా, ఈ అజింగాడు మాత్రం గెలవద్దు. ఎలా అయినా నేనే గెలిచి డబ్బులు మొత్తం నాకే రావాలి. నువ్వు వచ్చినవేంద్ర వాడేది వాడిని కాల్ వచ్చింది రా, అంతసేపు నన్ను ఆడమన్నాడు. సరే రా మరి నేను వెళ్తున్నా. మూడు మొక్కలు వేసిన నీ అయ్యా, పై మొక్క వేయలేదు. తీసుకోరా నువ్వే. ఏరే అదేం ముక్కరా? చెప్పరా పాండు, ఎక్కడ దాకా వచ్చినావురా? ఇంకో 5 minutes. ఓకే ఓకే. పండుగ ఎవడరా? నల్లే రావాడు, స్కూల్ ఫ్రెండ్. ఎప్పుడు అందరినీ వేపించుకుంటూ ఫూల్ చేసుకుంటూ. అరే ముఖేష్, వాడు ఒక 10 minutesలో వస్తా అన్నాడు, పోయి తీసుకొద్దాం. ఓకే డన్. షోరా ఇయ్యండి డబ్బులు. ఈసారి కూడా దొబ్బిందిరా. పదరా పోయి తీసుకొద్దాం. చలో. పైసలు ఏరా పోతున్నారు. ఇంకెప్పుడు రా నీ అయ్యా, నీ నీలే జాగ్రత్త. హాయ్ చిచ్చా. హాయ్ రా నవీన్. హాయ్ పండు. హాయ్. ఏం తీసుకొచ్చినవరా? ఏం చెప్తా, ఇంటికాడ నుంచి వచ్చిందా హాస్టల్ నుంచి. అజిమాడు ఎక్కడికి వెళ్ళినా కనబడతలేడు. బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిందా? ఇక్కడికి రా, పక్కన బ్యాగ్ పెట్టి ఫ్రెష్ చేస్తాను. బ్యాగ్ ఇక్కడనే ఉన్నాడు రా. ఎందుకు ఫ్రెష్ అయ్యి గ్రూప్ చెప్పింది రా. ఎవరో వచ్చినందుకు ఓడు సప్పుడు చేస్తలేడు. ఫోన్ పట్టుకుని ఆడతారు. ఏం చేద్దాం మరి? బయట పంప చాయ్ పంప పాను చాలురా. ముఖేష్ నవీన్ అదే ఏనాడు ఉన్నాయి పా. ఒక్క నిమిషం రాడు రాడు రాడు. దారా పోనా ఇద్దరు ఎత్తుంది బారు మంచి. అరే చెప్పినా కదరా వద్దని. ఏమైతుందిరా? అరే చెప్పినా కదరా వద్దని. సరేపా. డోర్ తీస్తే ఏమవుతుందిరా? అందులో మా ఫ్రెండ్ గుర్తు ఒకటి ఉందిరా. ఏంటి? వాడు క్రికెట్లో ఒక మెడల్ సంపాదించుకున్నాడు. ఏంటా మెడల్? వాడు అప్పట్లో బాగా ఆడేవాడురా. అప్పుడు వానికి గోల్డ్ మెడల్ వచ్చింది ఒకటి. గోల్డ్ మెడల్ ఒక్కటే మాకు చివరి గుర్తుగా మిగిలిపోయిందిరా. చీర గుర్తు ఏంట్రా? వాడు ఈ మధ్యలోనే మొన్న గోదావరికంలో చనిపోయాడు రా, యాక్సిడెంట్. అయితే డోర్ ఎందుకు క్లోజ్ చేసారా? ఆ మెడల్ చూసినా ముట్టుకున్నా ఏదో పీడకలలు విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అయినా ఈ రోజుల్లో ఏంట్రా? వాని జ్ఞాపకాలు మేము మర్చిపోలేకపోతున్నాం. నేను వచ్చిన 3 days దాని గురించి ఎందుకురా, ఇంకా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాంపా. అరే కిందికి వెళ్దాం పారా, మన వాళ్ళు అందరూ మన కోసం వెయిటింగ్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. కొంచెం కూర్చుంటా. దామా వస్తున్నాను. వీళ్ళంతా ఏదో దాస్తున్నారు. ఆ రూమ్లో ఏదో ఉంటుంది. అందరూ పడుకున్నాక లేచి చూద్దాం.
ఏముందో లైట్ బంద్ చేయరు, లైట్ అయితే నాకు నిద్ర పడుతుంది. బా ఇదే మంచి టైం, అందరు పడుకున్నారు. ఒకసారి వెళ్ళి చూసేద్దాం రూమ్లో ఏముందో. వామ్మో, ఇంత చీకటి ఉన్నది, ఈ రూమ్లో లైట్ ఉందా? ఏంటి రూమ్ అంతా ఇలా ఉంది? మెడల్ అన్నారు, అది ఎక్కడ ఉన్నది? అన్ని బుక్స్ తప్ప మెడల్ కనబడట్లేదు. ఎక్కడుందా మెడల్? ఓ ఇదేనా మెడల్? బాగుంది మెడల్. దీనికేనా ఎంత భయపెట్టింది? లైఫ్లో ఇలాంటిది ఒకటి సాధించాలి. మనకు అంత సీన్ లేదు, పోయి పడుకుందాం. ఎక్కువసేపు ఇక్కడే ఉంటుంది వస్తాం. ఇంకా ఎవరు లేవలేదు, మళ్ళీ పడుకుందాం. ఏంటి సౌండ్? ఏంది లోపల? ఎవరు లేరు, సౌండ్ ఎక్కడి నుండి వచ్చింది? మెడల్ ఇంతకుముందే చూశాను కదా. అదేంటి లైట్ వస్తుంది, ఆఫ్ అవుతుంది, ఏం జరుగుతుంది? ఏమైంది? ఏంటి కలనా? ఇదేంటి ఇక్కడ ఉంది? నిజమేనా? చూద్దాం. ఏది ఇంతకుముందు కనిపించింది? ఏంది అసలు? ఉందా లేదా? సరే అంతేటా ఉంది, వాటర్ తాగుద్దాం. అసలు ఈ రూమ్లో ఏమవుతుందో ఏమో, అంతేలా విచిత్రంగా ఉంది. అదేంటి టీవీ ఆఫ్ అయింది? డోర్ ఎలా ఓపెన్ అవుతుంది? ఎవరున్నారు లోపల? అబ్బా కరెంట్ ఇప్పుడే పోవాలా?
అక్కడ కనిపించింది ఇదేనా? నా భ్రమేమో. ఏంటది? ఏంటి డోర్ తీసిన వెళ్ళట్లేదు. సరే స్టక్ అయింది. ఏం చేస్తున్నావురా ఇక్కడ? వాటర్ తాగడానికి వచ్చింది రా రూమ్లోకి. అన్నీ సౌండ్ వస్తున్నాయి రూమ్లో. బయట ఎవరో డోర్ కొట్టినట్టుంది. తీద్దామని రావట్లేదు. ఇంతలోనూ వచ్చినాం. డోర్ రాకపోవడం ఏందిరా? ఏంటో రా చూడు ఒకసారి. వచ్చింది ఇప్పుడు. ఇప్పటిదాకా రాలేదురా. బయటేమో ఉంది. బయట ఏముందిరా? వెళ్ళి పడుకుందా అందా? నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏం చేస్తావురా? వెళ్ళు వస్తా. అసలు ఏమవుతుంది రూమ్లో? ఏం అర్థం కావట్లేదు. లైట్లు ఆఫ్ అవ్వడం, ఆన్ అవ్వడం, టీవీ ఆఫ్ అవ్వడం. టీవీ అసలు ఎలా ఆన్ అయింది? ఆ రూమ్ డోర్ ఎలా తెచ్చుకుంది అసలు? అసలు ఎందుకో భయం అవుతుంది. ఇదేంటి ఇలా ఓపెన్ అయింది? ఎవరున్నారు? ఎవరు ఎవరు లేరు. ఇతను నిజంగా నాకు అనిపించింది మనిషా దయ్యం? నాకేం అర్థమవుతుంది. చెప్పింది నిజమే. చెప్పాలన్నా చెప్పాలి. ఏమైందిరా? ఏమైందిరా? నేను నైట్ సౌండ్ వచ్చిందిరా. బయటికి వెళ్ళి చూస్తే దయ్యం ఉంది. ఇప్పుడు దగ్గర ఎక్కడిరా? నిజం రా, నేను చూసినరా. చూసినా స్పృహ పడిపోయిన తర్వాత ఏమైందో నాకు అసలు తెలియదు. అరే ఎందుకు అవుతురా? నిజం రా బాబు, నాకు అలా ఉంటుంది దయ్యం. నా తర్వాత ఏమైందో తెలియదురా. నిజం రా, నేను నమ్మినా నమ్మకపోయినా ఉందిరా, దయ్యం ఉందిరేడా. లేదురా, ఇదంతా మేమే చేసినాం. ఏంటిది? మేమే చేసినాం రా, నేను భయపెట్టడానికి. ఎందుకురా? మనందరినీ స్కూల్లో ఏడిపించేటోని కదరా. అబ్బా, అదంటే అప్పుడు సరదాగా చేసిండ్రా. అప్పుడు కూడా సరదా. ఏం సరదారా, మొత్తం నడిచిపోయింది. నువ్వు ఫోన్ చేసిన 5 నిమిషాలకు ఒక చిన్న సీన్ అయింది. ఇవాళ 7 బ్యాక్లాగ్స్ 7 పత్తా. నా బ్యాంక్ లాక్స్ తమ్ముడు, నీ డ్యూటీ అంటే అర్థమైందా? లైట్. అరే కండోనేషన్ ఎప్పుడు రా? ఏప్రిల్ ఫస్ట్. ఏప్రిల్ ఫస్ట్ ఎప్పుడు రా? రేపేరా? ఏప్రిల్ 1 అంటే వాడిని ఆడుకోవడానికి నాకు ఇదే మంచి ఛాన్స్. మా ఫ్రెండ్ పాండు వస్తుండ్రా, అని ఎట్లా పూజ చేద్దాం? అరే మూడు గొడవలంటే భయమా? ఏడో పెద్ద జాదుగాడు రా. అరే సెలబ్రిటీలో ఫోన్ చేసి ఫోన్ చేద్దామా? నమ్మర్రా. అరే మీ వాడికి దయాలంటే భయమా? అవును రో, వానికి దయాలంటే టుర్రే. సరే మరి ఏం చేద్దాం? కార్యాలు అయిపోయినాయి, ఆలుగడ్డలు అయిపోయినాయి, కొడుగుడ్లే దిక్కాను మనకి. రే తినడానికి కాదురా, వాడు అడిగింది వాళ్ళ ఫ్రెండ్ని భయపెట్టేయడానికి. ఎట్లా ఫోన్ చేద్దాం రా?
అరే మెడల్ ఉంది కదా పిల్లిగాడికి, దాన్ని దయంగా బేట్ చేసుకొని ఆమె చేద్దామా? అలా ప్లాన్ చేసుకొని నీతో మేమందరం ఆడిన గేమేరా హారర్ గేమ్. అలా ఎలా చేసారు అసలు? ఎవరు కనిపించలేదు మరి నాకు. ఎప్పుడైతే వాటర్ తాగడానికి పోయినావు అప్పుడే మేము గేమ్ స్టార్ట్ చేసాం. అరే వాడు అటు పోయిన తర్వాత టీవీ ఆన్ చేసి అక్కడ ఉండు, కొద్దిసేపు అయిన తర్వాత టీవీ ఆఫ్ చేసి లోపలికి పాండు ఆ రూమ్లోకి వెళ్ళగానే మీ ఇద్దరు బయటకు వెళ్ళారు. ప్లాన్ ప్రకారం ముఖేష్ దేవేందర్ బయటికి వెళ్ళారు. అప్పుడు రూమ్లో ఉన్న అరవింద్ బయటకు వచ్చి టీవీ ఆన్ చేశాడు. ఆ సౌండ్కి నువ్వు బయటికి రాగానే టీవీ ఆఫ్ చేసి పక్క రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెంటనే పక్క రూమ్ డోర్ వచ్చాడు. డోర్ కొట్టింది ముఖేష్. అక్కడ నిల్చుంది దేవేందర్ గాడు. నువ్వు చూసి భయపడ్డది నన్నేరా. పోతారా నేను బ్యాగ్ బ్యాగ్ ఇరా, బ్యాగ్ పో పో పో. అట్టి గంట పోతామా టీఆర్ సండే చికెన్ తెప్పిస్తాండి. డైలాగ్ లాపరే షార్ట్ ఫిల్మ్ అయిపోయింది, కబు చేసుకుని తిందాం. అరే పప్పే దా. అరే ఇచ్చురా. పప్పే రావే. రే Me or the jab, we can touch the sky. Cause you dumb my mind, the life waste your time. But you let me act strangers, you knock it striking pain. Forbidden tense again. Who can hear my